రుద్రబాబు గారు బాక్సింగ్ నేర్పిస్తున్నారా? అది కూడా ఛాంపియన్ చేస్తానని ఛాలెంజ్ చేసి మరీ కోచింగ్ ఇస్తున్నాడా? మీకు నవ్వొస్తుందా? ఐఎమ్ వెరీ సీరియస్. నేను భయపడింది నిజమైంది. గంగలో ఉన్న బాక్సింగ్ స్కిల్స్ రుద్ర అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు ఆ స్కిల్స్ ని రుద్ర యూజ్ చేసుకుంటున్నాడు. ఆ గంగ అసలే మొండిది. రుద్ర కోచింగ్ తో తను సాధిస్తుంది. కమాన్ పారు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, అతిగా ఆలోచిస్తున్నావు. ఎంత కోచింగ్ ఇస్తే మాత్రం ఒక బస్తీ అమ్మాయి సిలిండర్లు మోసుకునే గంగ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వడం ఇంపాసిబుల్. మీరు గంగని తక్కువ అంచనా వేస్తున్నారు. తన స్కిల్స్ ని నేను కూడా అబ్జర్వ్ చేశాను. రుద్ర గంగని సెలెక్ట్ చేసుకోవటంలో చాలా తెలివిగా ఆలోచించాడు. రుద్రకి వేరే చాయిస్ లేదు కాబట్టే గంగని సెలెక్ట్ చేసుకున్నాడు. నీకున్న భయం వల్ల, గంగ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటల వల్ల నీకు గంగ సాధిస్తుంది అనిపిస్తుందే తప్ప తనకి అంత సీనే లేదు. నీ భయం గంగ ఛాంపియన్షిప్ కొడుతుందనా లేక రుద్రబాబు గారికి దగ్గర అవుతుందనా? నో వే. నేనేం రుద్ర గంగకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. రుద్రని గెలిపించటానికే గంగ వచ్చింది. గంగని కాపాడుకోవటానికే ఈ రుద్ర ఉన్నాడు. అసలు వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. విధే వాళ్ళని కలిపింది అని అనలేదే. వాళ్ళు నన్ను ఓడించటానికి ట్రై చేస్తున్నారు అని చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు. యునో, శకుంతలత్తయ్య మనసులో గంగ ఎక్కడ ఆ ఇంటి కోడలు అవుతుందా అన్న భయం క్రియేట్ చేయడానికి నేను వీరు బ్రో కలిసి ఒక స్వామీజీని కలిసాం. అతను కూడా రుద్రబాబు గారు అండ్ గంగ గురించి ఇలాగే హైప్ ఇస్తూ వాళ్ళిద్దరిది జన్మజన్మల బంధం అని చెప్పారు. రియల్లీ? అతనెవరో బిల్డప్ స్వామీజీలే. ఆ తర్వాత మేము వేరే డ్రామా ఆర్టిస్ట్ని అరేంజ్ చేసి శకుంతలత్తయ్య నమ్మేలా చేశాం. ఇప్పుడు ఆ భయమే శకుంతలత్తయ్యని నీ వరకు నడిపించింది. ఆ ఇంటి కోడల్ని చేయబోతుంది. వెరీ ఫన్నీ. అవును, ఇంతకీ ఆ ఫ్యామిలీకి మీరిద్దరు మంచి చేస్తున్నారా లేక ఏదైనా స్వార్థంతో చేస్తున్నారా? స్వార్థం ఎవరికుండదు. కుటుంబ గౌరవం కాపాడాలన్నది శకుంతల అత్తయ్య స్వార్థం. తన కుటుంబం సంతోషంగా ఉండాలన్నది మావయ్య గారి స్వార్థం. నోర్ముయ్, ఈగలు దూరుతాయి. రెడీనా? ఏంటి సార్ రెడీ? ఇక్కడి నుంచి అక్కడ దాకా 10 సార్లు రన్నింగ్ చేయాలా? అవును, అదే వామప్ అంటే. ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు సార్? నా నేర్చుకోవాల్సింది బాక్సింగ్ కదా. రన్నింగ్ చేస్తే బోన్స్ స్ట్రాంగ్ అయ్యి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. గేమ్ కి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నావు. బరువు తగ్గితే యాక్టివ్ అవుతావు. రన్. కావాలంటే రేపటి నుంచి డైటింగ్ చేస్తాను సార్. ఎలా? ఐస్ క్రీమ్లు, బజ్జీలు, బోండాలు తినా? అదేం కుదరదు. రన్. భయం వేస్తుంది సార్, పరిగెత్తలేనేమో. అవునా? అయితే ఓ పంచి. నీకు భక్తి ఎక్కువ కదా? సానా సార్, నాను బాక్సర్ అవ్వాలని ఉపవాసాలు, పూజలు చేయమంటారా? అవును, ఈ అకాడమీని గుడి అనుకో. గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగానే అటు ఇటు 108 సార్లు పరిగెత్తు. భక్తి ప్లస్ భయంతో. 108? పోనీ 111 చేస్తావా? చచ్చిపోతానేమో సార్. దెన్ రన్. కమ్ ఆన్, స్పీడ్. రన్ ఫాస్ట్. Come on, run, run, run! Come on! Come on, run, run, run! Come on, get up, get up, get up!
నమ్మకం అండి నమ్మకం. నా కొడుకు రుద్ర ఈ అమ్మ మాట కాదు అనడనే నమ్మకం. నమ్మకం. నా కొడుకు నా మాట వింటాడని నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రుద్ర, పెదనాన్న, ఐఎమ్ సారీ రుద్ర. మీరెందుకు సారీ చెప్తున్నారు పెదనాన్న? మీ పెద్దమ్మ పెళ్లి సంబంధం ఇంత త్వరగా ఫిక్స్ చేసింది అనుకోలేదు. అసలు ఇవాళ పెళ్లి వాళ్ళని ఇంటికి రమ్మన్న విషయం కూడా నాకిందాకే తెలిసింది. ముందే తెలుసుంటే నేనే వాళ్ళని వేరే విధంగా ఆపేవాణ్ణి. ఎందుకు పెదనాన్న? అలా అంటావేంటి రుద్ర? నువ్వెప్పుడు ఎలా ఉంటావో ఎలా ఆలోచిస్తావో నాకు తెలీదా? సడన్ గా పెళ్లి అనేసరికి ఆ విషయాన్ని నువ్వెలా తీసుకుంటావో నాకు అర్థమవుతోంది. నీకు కొంచెం టైం కావాలి. అప్పుడే నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకోగలవు. ఆ విషయమే మీ పెద్దమ్మతో చెప్పాలనుకున్నాను, కానీ తను ఇంత త్వరగా ఏర్పాటు చేస్తుంది అనుకోలేదు. మీరు పెద్దమ్మకు అడ్డు చెప్పకండి పెదనాన్న. అంతా తనిష్ట ప్రకారమే జరగనివ్వండి. అలా అంటావేంటి రుద్ర? ఇది నీ పెళ్లిరా, నీ ఇష్ట ప్రకారమే జరగాలి. నిజం చెప్పు, నువ్వు సంతోషంగా ఉన్నావా? నేను సంతోషంగానే ఉన్నాను పెదనాన్న. నా ప్రశ్నకు సమాధానం అది కాదు రుద్ర. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా పెళ్లికి తల వంచడం నాకు నచ్చలేదు.